హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పూర్ణాలు ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ పచ్చిపప్పును తీసుకున్నానండి. ఇది 1 కప్ తీసుకున్నాను. చూడండి, వీటిని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. చనాదాలు అంటారు. డైరెక్ట్గా వేసాను. 1 కప్కి 2 కప్ వాటర్ వేస్తే సరిపోతుందండి. 2 కప్స్ వేసాను. ఇది పొంగకుండా కొంచెం ఆయిల్ వేసానండి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యి చూడండి. పప్పు వండేప్పుడు ఎప్పుడైనా పొంగకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ 3 విజిల్స్ రానిచ్చానండి. ఎక్కువగా 3 విజిల్స్ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ తీసేసి ఓపెన్ చేయాలండి. లేకపోతే మెత్తగా అయిపోతాయి, పేస్ట్ లాగా అవుతుంది మనం మిక్సీ పెడితే. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇది మెత్తగా ఉడికితే నీరుగా అవుతుందండి. చూడండి, ఇలా కొంచెం ఇలానే ఉండాలండి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత నేను ఇక్కడ చూడండి వడబోసి డ్రై అయ్యాక మిక్సీ పట్టానండి. తర్వాత నేను ఇక్కడ ఇది 100 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి, యాలకులు వేసి. మీ దగ్గర తురుము ఉంటే కొబ్బరి తురుము, డ్రై కోకోనట్ అండి ఇది. దీన్ని మిక్సీ పట్టుకున్నాను. తురుము ఉంటే తురుమైనా వాడుకోవచ్చండి. ఇక్కడ నేను బెల్లం చూడండి, ఇది 900 గ్రామ్స్ బెల్లం అండి. ఇందులో నేను హాఫ్ తీసుకున్నానండి. చూడండి, హాఫ్ తీసుకున్నాను. 1 కప్పుకి హాఫ్ కేజీ పడుతుందండి. చూడండి, అంటే 450 గ్రామ్స్ పడుతుంది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని ముందుగా ఒక గిన్నెలో కరగబెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు బెల్లం అంత నీట్గా రావట్లేదు కదండి, గడ్డి చెత్త స్టోన్స్ అలా వస్తున్నాయి కదా. ఇక్కడ చల్లారాయండి. వీటిని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. తర్వాత ఇక్కడ నేను బెల్లాన్ని కలుపుకుంటున్నానండి. ఉండలు లేకుండా బెల్లం కరిగితే చాలండి, ఎలాంటి పాకం అవసరం లేదు. చూడండి, ఇలా కలుపుకొని ముందుగా నేను మనం ఉడికించుకున్న కుక్కర్లోనే మళ్ళీ క్లీన్ చేసి ఈ పౌడరు కొబ్బరి వేస్తున్నానండి. మనం పట్టుకున్న కొబ్బరి, ఈ పౌడర్ని కూడా వేసానండి. చూడండి, పౌడర్ ఎంత డ్రైగా వచ్చిందో అలా రావాలండి. కొంచెం ముద్దగా వచ్చింది అన్న ప్రాబ్లమే ఉండదండి, ఎందుకంటే మనం దీన్ని ఉడికించుకుంటాం కాబట్టి. ఇలా ఉండడం వల్ల త్వరగా ఉడుకుతుంది అంతే. అంటే పప్పు కూడా మెత్తగా డ్రై అవుతుంది కదా, పౌడర్ అవుతుంది. ఇక్కడ నేను కరిగించుకున్న బెల్లాన్ని వడపోస్తున్నానండి. చూడండి, దీనిని అంతా ఉండలేకుండా కలుపుకొని అప్పుడు స్టవ్ మీద గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ నీట్గానే ఉందండి, ఎలాంటి చెత్త లేదు. బట్ నాకున్న డౌట్తో నేను అలా చేశాను. చూడండి, దీన్ని మనం ఉండలు లేకుండా, ఎలాంటి లమ్స్ లేకుండా మొత్తం నీట్గా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీన్ని గట్టిపడేంత వరకు. ఇది పూర్తిగా స్టవ్ మీద పెట్టాక సిమ్లోనే చేయాలండి. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇక్కడ మనం ఉడకబెట్టే గిన్నె కూడా మందపాటిది అయితే బాగుంటుందండి. చూడండి, ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, అడుగు మనకి మనం చూడండి ఇలా అంటకుండా ఉండాలండి. అప్పుడు అది కరెక్ట్గా వచ్చినండి. అప్పటి వరకు మనం ఉడకబెట్టుకోవాలండి. ఇలా పౌడర్గా చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుందండి. అదే మనం కొంచెం పేస్ట్ లాగా చేస్తే ఇంకొంచెం ఉడకడం లేట్ అవుతుంది. అంతేగాను ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. చూడండి, ఇది ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా మనం ప్రసాదాల టైంలో ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటే మనకి పండగ రోజు త్వరగా అవుతుందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ స్టోర్ అయినా ఉంటుందండి. కావాల్సినంత తీసి పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ పూర్ణం పిండికి పైన పిండి కోసం ఇదండి 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల బియ్యం పోసి నైట్ నానబెట్టుకున్నానండి. దీన్ని కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి. దోసపిండిలాగా కాదు, కొంచెం గట్టిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం షుగరు యాడ్ చేయాలండి. ఈ పైన పిండిలో బెల్లం పొడైనా వేసుకోవచ్చండి. చూడండి ఇది ఇలా అయిందండి. ఇది మార్నింగ్ టైము చూడండి. ఇది నేను ఉగాది రోజు ప్రసాదాల కోసం చేశానండి. బట్ లేట్గా ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఇలా ఉండలు చేసుకొని ఈ దోశ పిండిలో ఇలా వేయాలండి. చూడండి ఇలా స్పూన్తో వేసుకుంటే నీట్గా వస్తాయి. ఇది పగలటం అలా ఏమీ రాదండి. చూడండి కళాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా నీట్గా వస్తాయండి. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను స్పూన్తో వేసాను కాబట్టి అలా చూడండి నీట్గా వస్తాయండి. పగలడం, ఆయిల్ వేస్ట్ అవ్వడం అలాంటిది ఏది జరగదండి. కొంతమందికి ఇది పెద్ద టాస్క్ అండి ఇలా చేయడం. ఇంతేనండి, పూర్ణాలు రెడీ అయిపోయి చూడండి ఎలాగా పగలలేదు. నాకు మిగతాయి చూపించే టైం లేక నేను ఈ రెండితే చూపిస్తున్నానండి. పండగ రోజు కదా. ప్లీజ్